హాయ్ అండి. మనం బ్లౌజ్కి పోట్లీ బటన్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటివి అమ్ముతారు మనకి టైలరింగ్ సంబంధించిన షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయండి. ఇలాంటి బాల్స్ లాగా ఉంటాయి కదా, ఇది ధర్మాకోల్తో చేస్తారు. ఇలాంటి ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నారంటే ఎన్నో బ్లౌజులకు వస్తుంది. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఎన్నో రకాలుగా ఈ బాల్స్ అనేవి మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా క్లాత్ లోపల ఇలా ఒక బాల్ని ఇలా పెట్టేసుకొని, చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా దారాన్ని బాల్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా టైట్గా లాగినట్టుగా ఇలాగా చుట్టేసారంటే ఈజీగా ఈ పోట్లీ బటన్ అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి, కింద వైపు నుంచి ఇలా బాల్ని ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా క్లాత్ని ఇలా ఇలా నీట్గా ముడతలు అనేవి లేకుండా సర్దుకొని ఇలా టైట్గా దారాన్ని ఇలా లాగినట్టు చుట్టేసారంటే బాల్ అనేది కరెక్ట్గా పోట్లీ బటన్ అనేది రెడీ అయిపోతుందండి. బ్లౌజులకి మనం స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా పోట్లీ బటన్స్ అనేది. చూడండి, ఎవరైనా సరే స్టిచ్ చేయొచ్చు. ఇవి చాలా రకాలుగా అయితే ఇలాంటి బటన్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి. అందులో ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఎవరైనా సరే రెడీ చేసుకోవచ్చు. ఇలాగా ఏముంది, క్లాత్ తీసుకొని ఒక బాల్ని తీసుకోవడం, దాంట్లో పెట్టేసి ఇలా చుట్టేసారంటే ఎన్ని బాల్స్ అన్నా కూడా అలాగ రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇంకొకసారి కింద వైపు నుంచి బాల్ ఇలా పెట్టడం. చూడండి, ఇలా క్లాత్ని ఇలా చేసుకొని కొంచెం టైట్గా ఈ దారాన్ని అది ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా కొంచెం లాగినట్టు ఇలా చుట్టేసి అంతేనండి. అలా అంతవరకు దారాన్ని తెంపేస్తే కూడా సరిపోతుంది. మెలిక వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇలా అన్ని బాల్స్ని కూడా రెడీ చేసుకోవచ్చు. ఇంకొక విధానంలో కూడా ఈ పోట్లీ బటన్ అనేవి ఇంకో 2-3 రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చండి. మీకు ఈజీగా ఉంటుందని ఈ మెథడ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ టైము ఇంకో పద్ధతిలో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకునే వారికి షేర్ చేయండి. ఇలా అన్ని బటన్స్ కూడా ఇలా రెడీ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వారి కోసమే ఇది చాలా క్లియర్గా చూపిస్తున్నానండి. వీడియో చూసారంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. కంపల్సరీగా ట్రై చేసి చూడండి, మీకు చాలా ఈజీగానే అర్థమైపోతుంది. ఇలా అన్ని బాల్స్ని రెడీ చేసుకొని ఇప్పుడు నెక్కి ఏ విధంగా వేయాలో కూడా చూపిస్తాను. చూడండి, నేను కొంచెం ఈ బ్లౌజ్కి మోడల్ నెక్ అనేది పెట్టానండి. చూడండి, ముందుగా బ్లౌజ్ని ఇలా తీసుకొని ఇలా లోపల వైపు నుంచి మనం రెడీ చేసుకున్న ఈ పోట్లీ బటన్ అనేది ఇలా లోపల వైపు నుంచి పెడుతున్నానండి. నేను ఏ నెక్కైనా సరే ఇలా కాదండి, ఇప్పుడు నేను పెట్టే ఈ మోడల్ కాబట్టి లోపల వైపుకు ఇలా పెట్టుకుంటూ, చూడండి మనం ఎక్కడైతే బాలు పెడుతున్నామో అక్కడ కొంచెం పాదం కొంచెం ఎత్తినట్టు చేసుకొని ఇలా పెట్టారంటే కరెక్ట్గా వస్తుందండి. మనకి వన్ సైడ్ పాదంతో కూడా వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా కుట్టే పాదంతోనే ఈ పోట్లీ బటన్స్ అనేవి చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. రౌండ్ నెక్కి ఎలా వేయాలి ఏంటి అనేది నేను ఖచ్చితంగా ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఇలాంటి మోడల్ బ్లౌజ్ ఏదైనా కుట్టుకున్నప్పుడు లోపల వైపు నుంచి ఇలా బాల్స్ అనేవి పెడితే కొంచెం లుక్ అనేది బాగుంటుంది కదా అనేసి నేను ఇలా ట్రై చేస్తున్నానండి. ఖచ్చితంగా ఇలాంటి మోడల్ నెక్ ఏదైనా కట్ చేసుకుంటే ఇలా పోట్లీ బటన్స్ అనేవి పెట్టుకోండి, చాలా లుక్ వస్తుంది బ్లౌజ్కి అయితే. చూడండి, ఇలా ఒక్కొక్కటి ఇలా పెట్టుకుంటూ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్నారంటే కనుక చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ చూడటానికి కూడా లుక్ అనేది ప్లెయిన్గా ఉండడం కంటే ఇలా పోట్లీ బటన్స్ పెట్టుకున్నారంటే కనుక చాలా నీట్గా ఉంటుంది. అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి.
చూడండి ఇలా నెక్ చుట్టూ అయితే ఇలా బటన్స్ పెట్టేసుకొని దానిపైన ఇలా నేను ఒక లేస్ అయితే వేసేసుకుంటున్నాను. లుక్ అయితే ఇంకొంచెం బాగుంటుందనేసి ఈ నెక్ చుట్టూ ఇలాంటి మోడల్ నెక్కి ఇలా బటన్స్ పెట్టుకున్న తర్వాత పై వైపు నుంచి ఇలా ఒక లేస్ కానీ నెక్ చుట్టూ వేసుకున్నారంటే కనుక లుక్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఇలా నిదానంగా అయినా సరే నీట్గా కుట్టుకోండి, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా నెక్ చుట్టూ లేస్ అయితే నేను వేసేసుకుంటున్నాను. బ్లౌజ్ అయితే వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి లుక్. ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇలా లేస్ వేసుకొని రెడీ చేసుకున్నాను. నేను లేస్ అయితే వేసేసుకున్నానండి. చాలా ఈజీగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.